అని మరియు ఇటు యందు నిత్యందు ఇక్కడ రెండో మూడు వచ్చిందాక 20 యొక్క సూత్రములు చేసి పట్టు పుట్టముల చేత కప్పించుచు నవరత్నములు గాని శక్తి కొలది సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షతలు నర్పించి 21 మంది బ్రాహ్మణులు పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములు ఆచరించి కూర్చుండ వినియోగించి ఆచట ఆ కేదారేశ్ దేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగురు కస్తూరి కుంకుమాదులను శ్రీగంధమును నానావిధ పుష్కరములను తాంబూలమును వస్త్రములు ఉంచి నివేదన మనరించి యథాశాస్త్రములుగా దోపదీపములచే నర్పించి ఏకవిశంతి సంఖ్యాకంబులను మోక్ష చోర్య దేహ్యాలను కదలి సామ్రాది ఫలములను నైవేద్యము చేసి తాంబూలముల సంగి చక్కగా సూత్రము చేసి బ్రాహ్మణులు యథాశక్తి దక్షిణనిచ్చి వ్రతమును లెస్సగా అనుష్ఠించి ఈశ్వరును మనస్సంతుష్టి చేసిన యెడల ఆ వృషభధ్వజుడు ప్రీతుండుడై నీవు కోరిన వరమును ఇయ్యగలడు అని వచించిన నా కాత్యాయనియు ఇటులే గాకియను అని ఆచరించెను. అంతటా పరమశివుడు సంతుష్టాంగరంగుడై అచటికి దేవగణములు తోడంజని ఆ శరీరార్థమును ఇచ్చేదన అని ఇవ్వగా నా పార్వతి ఉప్పొంగి శంకర దేహార్థమును పొంది లోకానుగ్రహము చేయదలంచి తన పతియగు పరమశివునితో ఈ వ్రతములు ఆచరించుటకు సకలాభిష్టులు కలుగునట్లుగా అనుగ్రహించరని ఎల్లవారు ఆచరించరనగా అటులే యగుగాక అని అంగీకరించి శివుడు సుర సంగములతో కూడా అచ్చట నంతర్భ్యుతుండై మరికొంత కాలమునకు శివభక్తి యుక్తుండగు చిత్రాంధుడగు గరుత్వంతుడు గంధర్వుడు నందికేశ్వరుని వలన నా వ్రత ఆచార్యము క్రమం పెరిగి మనుష్య లోకములంజని వారులకు ఉపదేశించి వలయునను నిత్యగలవాడై యజ్ఞేయుని పట్టణమున చేరి వజ్రదంతుడను ఒక రాజు ఆ వ్రతము ఉపదేశింప అతడు ఆ వ్రతమును కల్పోకర ప్రకంబుగా ఆచరించి సర్వభౌముడై ఉండెను. ఉన్న వైశ్యునకు భాగ్యము 20 కుమారులు కలిగి వారిద్దరూ తండ్రి వద్దకు పోయి కేదారేశ్వర వ్రతం ఆచరించుటకు కానతీయగా వేడగా అతడు అమ్మ నేను మిగులు దరిద్రుడను సామగ్రి లేమి చేసి మీరా తలంపునకమాను అనగా ఓ తండ్రి నీ అనుజ్ఞయ మాకు పరమధనములు గాన ఆనతీయమని సెలవిచ్చుకొని ఒక వటవృక్షము వద్ద కూర్చొని ప్రతి శరము కట్టుకొని యథావిధిగా పూజింపి వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామగ్రిని ఇచ్చెను. అంతటా వారల చక్కగా వ్రతమును ఆచరించే వలన ఆ మహాదేవుడు ప్రీత్యుడై ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములు దివ్య రూపంబుల నొసంగి అంతర్ధానుడయ్యను. పిమ్మట ఆ వ్రతమహత్యము వలన ఉజ్జయిని పట్టణమును నిలుచుచున్న రాజు పుణ్యవతి అను కన్యను చోర గోపాలుడు భాగవతి అను కన్యను ప్రాణగ్రహణం కొనర్చుకొని అందువలన ఆ వైశ్యుడు ధన సముద్రి కలిగి సామ్రాజ్య సంపదలను పొంది కొన్ని నాళ్ల భాగ్యవతి అన్నది ఐశ్వర్య మహా అద్భుతమూర్తిరాలై కొంతకాలమునకు ఆ వ్రతము విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనుగుటి చేత వెడలబడి అడవిలో తిరిగి సంచార కిన్నురాలై ఒక బోయవాని ఇల్లు చేరను. అచట పుత్రుని చేత చూసి
నాయన నా అత్త ఒక పుణ్యవతి రాజు బతుకుతారు అని అనగా పోయి